సహోదరులు జనమాల రాజేష్ గారు ఉన్నారు. వారు నూతన సంవత్సర శుభాలు మనతో కొద్ది నిమిషాలు పంచుకుంటారు. ప్రియమైన దేవుని నామానికి వచ్చిన మీ ఒక్కరికి, అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఇటువంటి ఈ యొక్క అవకాశానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ముందుగా నేను ఎవరో మీకు చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడతాను. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుంటాను. పరిశుద్ధుడా 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 ప్రేమగల మా తండ్రి, కృపాసక్తి గల సంపూర్ణ యేసయ్య నీకే స్తోత్రం. నాయన, ఈ లోకంలో ఉన్న మహిమ ఘనతయు ప్రభావములు అన్నీ నీకే అర్పించుకుంటూ నాయన, మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ఏదైతే ఉండి ఉన్నదో, మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మ అందరికీ సమానంగా ఇచ్చి ఉన్నాను అని చెప్పిన మీ వాక్యానుసారంగా మీరు నన్ను గైకొని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకై నేను మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నేను బోధిస్తున్న సత్యాన్ని ఇక్కడ చదువు ఉన్నవారు లేనివారు, అమాయకులు, ద్వేషులు అందరూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని గైకొని గ్రహించి ఆ వాక్యాన్ని హృదయంలో చొచ్చుకునే విధంగా ఉండి ఆ వాక్యానుసారంగా నడువుటకు కనీసం ప్రయత్నం చేస్తారని కోరుకొనుచు, మీరు అనుగ్రహింపబడిన ఈ యొక్క వాక్యాన్ని నేను తెలియపరచడానికి నేను వచ్చి ఉన్నాను కనుక మీరు నా మాటలను, మీ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు నా నోట నుంచి రావాలి. ఆ మాటలు మీరు వినాలి, వినిన దాన్ని బట్టి వాళ్ళు గ్రహించాలి, గ్రహించడాన్ని బట్టి నడవాలని కోరుకొనుచు నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Roaring Superstar Bundle. Spin starting at 20. ముందుగా నేను ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నా. శారీరక సంబంధి అయిన నా తండ్రి జనమాల పురుషోత్తం గారి కొడుకు, చిన్న కుమారుడు. నేను గత 2 సంవత్సరాల క్రితం నార్మల్గా కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు చేయలేని కార్యాలు బట్టి కొన్ని మన వల్ల కావు. అన్నీ మనకు అన్నీ అనుకుంటాం, కానీ వాస్తవానికి నా ముందు చాలామంది పెద్దలు ఉన్నారు, నా ముందు చాలా చిన్నపిల్లలు ఉన్నారు, అట్లనే నా తోటి వాళ్ళు ఉన్నారు, నాకంటే కొంచెం 1 సంవత్సరం పెద్ద, 1 సంవత్సరం చిన్న, అట్లాంటి వాళ్ళు నా సహోదరులు కూడా ఉన్నారు. వీళ్ళలో చాలామంది ముందుకు రావడానికి భయపడతారు. ఎందుకు అంటే దేవుని వాక్యం ఎటువంటిది అంటే 2 అంచులు గల ఖడ్గము వంటిది. దానిని ఏ విధంగా శారీరక సంబంధి అయిన మనము దేవుడితో చెలగాటాలాడుతున్నాం ఈరోజు. ముందుగా మనం వాక్యానుసారంగా నడుద్దాం. రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నట్లయితే, కొంచెం గట్టిగా 2వ అధ్యాయం 29వ వచనం. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దైవ సేవకులు ఉన్నారు. ఇప్పుడు మన పాస్టర్ గారు, ఆయన ఎవరు? ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆయన మన కళ్ళ ముందు కనిపిస్తున్నారే, ఆ మనిషి కాదు, ఆయన ఆత్మ. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని? చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఏమంటున్నాడు? ఆత్మ చెప్పుచున్న మాట. మనిషి శరీర రూపాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఎవరు వచ్చారు ధరించుకొని? ఎందుకు వచ్చాడు దేవుడు భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని అంటే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొక్క ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఆ దేవుడు ఏం చేసిందంట? శరీరధారి అయి భూమి మీదకి వచ్చి ఏం చేసిండు?
చీకటిలో ఉన్న మనలను వెలుగులోకి నడిపించడానికి వచ్చి ఉన్నాడు దేవుడు. అవునా? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? దేవుని ప్రేమని ఎంతమంది సంపాదించుకుంటారు? ఎవరైనా సంపాదించుకోవాలంటే కొంచెం ఎక్కడి పర్లేదండి, నార్మల్గా చెప్తున్నా. దేవుడు చెప్తున్నాడు ఏమని? ఆత్మఫలాలు మీ లోపల ఉన్నప్పుడు ఈ లోక సంబంధి అయిన ఏది నీ శరీరంలో ఉండవు. ఎందుకు? ఆత్మ శరీరం రెండు ఒకటి కాదు. నేను ఈ మధ్యలోకి వస్తున్నా, దయచేసి అందరూ నోరు ఇవ్వండి. ఏమనిపిస్తుంది అంటే ఆత్మ శరీరం రెండు ఒకటి అనుకుంటారు, కానీ వాస్తవానికి రెండు వేరు వేరు, ఒకటి కాదు. ఎందుకు కాదు అంటారా? లోక సంబంధం ఏం చెప్తుంది అంటే శరీరంగా పడిపోమని చెప్తుంది. టెంప్టేషన్స్ వస్తాయి. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు అనుభవించుంటారు. ఏమని? ఇదిగో ఈ పరిస్థితుల్లో నేను ప్రార్థించుకోవాలి అనుకుంటే అదే పరిస్థితిలో ఒక ఫోన్ వస్తుంది, ఏ ఇంట్లో ఏదో బాగాలేదు అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తాను? ఇమీడియట్గా అదే బాగాలేదా అటు వెళ్ళిపోతున్నాం. కానీ నా దేవుడు ఇక్కడ వాక్యం పెట్టున్నాడు, ఏమని? నా దగ్గరికి రా నా కుమారాన్ని స్వస్థపరుస్తా. లాజరు చనిపోయి 4 రోజుల తర్వాత వాసన వస్తుంటే అక్కడ వాళ్ళు అన్నారు, ఏమన్నారు? ప్రభు నువ్వు ఉండాల్సింది కదా, నువ్వు ఉంటే అసలు చనిపోయేవాడే కాదు కదా అని చెప్పేసి అన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? మీకు ప్రతి ఒక్కటి నేను చెప్పింది అర్థం కావాలంటే నేను మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తా మీ దగ్గరికి. అప్పుడు దాకా మళ్ళీ నేను మీకు కనిపించా, వచ్చే సంవత్సరం వస్తా. వచ్చినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి. నాకు చదువు రాదు కదా అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటున్నారు. బట్ నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, జీసస్ క్రైస్ట్ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి చదువు లేదు, ఆయనకి పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఎక్కడన్నా బైబిల్లో చూపించండి మన దేవుడుకున్న గొప్పతనం, ఆయన చేసిన కార్యాలు నోటి మాటలతో ఎవ్వరూ చేయలేదు. ఎందుకు కుమిలిపోతున్నారు మీరు చదవాలని? మీ అలవాట్లకి మీరు పడిపోతున్నారు అని చెప్పేసి ఎందుకు బాధపడుతున్నారు? నేను పాపన అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యంలో రాసింది ఏమని రాసిందో తెలుసా? మీరు ద్రోహి, నేను పనికి మారిన వాడిని అనుకుంటే నేను మీకంటే పనికి మారిన. ఎట్లా అంటారా? నేను ఇంటింటిలోకి పోయి ఒక్కొక్కల జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి మరి పత్రం పెట్టి కోసేసిన. నేను అంతకంటే మీరు దరిద్రులా అంతకంటే కాదు. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మిమ్మల్ని నా అరచేతుల్లో పెట్టుకొని ఉన్నాను నేను. నా అరచేతుల్లో మీ తండ్రి కూడా ఒకదానొక టైం వచ్చినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. ఖచ్చితంగా ఈ మాటనే ఉంటారు ప్రతి ఒక్కరు. నేను అనుభవించా. కానీ లోక సంబంధి అయిన తండ్రి కాదు, పరలోక సంబంధి అయిన తండ్రి మనకు కావాలి. దేవుడు అంటున్నాడు ఏమని? తండ్రి అన్న పేరు ఎవరికి పెట్టవద్దు, నేనే మీ తండ్రిని. బోధకుడు అన్న పేరు ఎవరికి పెట్టవద్దు, నేనే మీ బోధకుడిని. మీ పాపాల నుంచి ఏమి ఇచ్చా? నన్ను నేను బలి చేసుకున్నా. నన్ను నేను బలి చేసుకున్నా. నీకు వస్తున్న కష్టము, ఒకరు వచ్చి ఒక చుట్టం వచ్చి మన ఇంటికి వచ్చి ఒక గంట సేపు పని చేసి చెమటను వారిస్తే నీ పచ్చడికి నేను వచ్చి నా రక్తాన్ని గిందించుకున్నా అంటారు. మరి ఆయన గిందించింది ఏంది? కళ్ళు తెరవండి, దయచేసి ప్రతి ఒక్కరు వినండి. ఆత్మ చెప్పుచున్న మాట ప్రతి ఒక్కటి వినండి. విని వాళ్ళే కాకుండా ఆ వాక్యంలో ఏదైతే ఉందో, ఏదైతే చెప్తున్నారో దానిని గ్రహించండి. నాకు చదువు రాదు, వద్దు, చాకొద్దు, ఇది చాకు అంటారు దీన్ని. మనం నిజంగా క్రైస్తవులమా? క్రైస్తవులు అంటే ఏంటి? ఎవరైనా కొంచెం నోరు తెరిచి చెప్పగలరు? ఏం పర్లేదు. నేను మీకు ఒక దేవుడు నేను ప్రార్థించుకున్నప్పుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం నేను చెప్తాను. సో అదే చెప్పు అని చెప్పేసి నాకు దేవుని ఆత్మ ఒకటి సంభవించి నాకు చెప్పినప్పుడు నేను ఈ ఊరికి ఫోన్ చేసి నేను అడగడం జరిగింది. నేను వచ్చి ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నాను నేను అని చెప్పి. క్రైస్తవులు అంటే ఎవరు? చెప్పండి అమ్మా, చెప్పండి, పర్లేదు చెప్పండి. సరే, మీరు ఎవరు నోరు పెట్టట్లేదు, దయచేసి నేను చెప్తున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నోరు నింపాలి. మీరు నోరు నింపాలంటే దానికి కారణం మీరు బైబిల్ చదవట్లేదు, వాక్యాన్ని వినట్లేదు. 100% ఇది వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. మీరు వినట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు. చాలా మంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత దేవా నువ్వే నాకు దిక్కు అంటారు. అది కాదు. నీ యవ్వన కాలం ఏమైంది? నీ యవ్వన కాలంలో బలం ఏమైంది నీకు? 20 సంవత్సరాలకి నాకు కాళ్ళు నొప్పులు, ఐదు నొప్పులు దేనికి అంటున్నారు?
మీరు లోకానికి సంబంధించి ఉన్నారు. లోకం ఏం చెప్తుంది? లోక కార్యాలు చేసినప్పుడు నువ్వు, బైబిల్ చెప్తుంది, బలహీనుడు అయిపోతావు. ఆత్మ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నీవు పొందుకున్నప్పుడు బలవంతుడు అవుతాడని చెప్తుంది వాక్యం. అవునా? మన క్రైస్తవులు అని ఎవరిని అంటారు? దేవుణ్ణి కోరి నడుచుకున్న వారు క్రైస్తవులు అనబడతారు. అవునా? ఓకే. అయితే దేవుడు ఏం చెప్పిండు అపోస్తలుల 12 మందికి? నేను చెప్పుతున్న మాట ఏమనగా, నేను చేసిన కార్యములు. దేవుడు ఏం చేసిండు? కుష్ఠరోగం అనే నోటి మాటను స్వస్థపరను కాక అంటే స్వస్థపడ్డాడు. గుడ్డివాడికి దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొని నోటిలో నుంచి ఉమ్ము వేసి రాసి కళ్ళకు తెచ్చుకున్న తర్వాత ఆయన కళ్ళు తెచ్చుకున్నాడు. వికలాంగుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు లేచి నడుచుకుంటా వెళ్ళిపోయాడు. అవునా? Future option. We've got it. Precision. అవునా కదా? అవును. అయితే మనం క్రీస్తుని పోలు నడుస్తున్నాం కదా. దేవుడు ఏమన్నాడు? నేను ఏ కార్యం అయితే చేసి ఉన్నానో మనుష్య కుమారుడు అంతకంటే గొప్ప కార్యములు చేస్తారు. ఎప్పుడు? ఆయనలో నడుస్తున్నప్పుడు. క్రైస్తవులు అంటే ఏంది? ఆయనలో నడవటం. అవునా? ఆయన బట్టి నడిచినప్పుడే మనం క్రైస్తవులు అవుతాం. మరి ఆయనలో నడుస్తున్నప్పుడు మనుష్య కుమారుడు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు అని ఆయన అంత నమ్మకంగా చెప్పి ఉన్నాడు కదా. మరి మనం చేస్తలేదే. నిజంగా నడుస్తున్నామంటే ఒక కుంటివాడు వచ్చి అయ్యా నేను స్వస్థతపరచు అంటే నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళిపోవట్లేదు? ఈరోజు నిన్ను నన్ను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ అందరికీ సమానంగా ఇవ్వబడి ఉన్నది. కానీ లోక సంబంధం ఏం చేస్తుంది? మనిషిని కిందికి లాగేస్తుంది. ఎట్లా? పరిస్థితుల ప్రభావం. అందుకే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, ఇంకా ఏది వద్దు. ఈ లోక సంబంధించి నువ్వు కనుక్కుంటున్నావు చూడు, ఆస్తులు నాకు 4 ఇళ్ళు. నేను నిజంగా మనం చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది ఈ ఊళ్ళో. ఎందుకు అంటే ఒక కోపం ఉండదు, అనుకుంటారు కానీ వాస్తవానికి అది వేరే లెవెల్ ఉంటుంది. బట్ మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అది ఎంత అమ్మాయి. నేను రాగానే నేను అలా అబ్జర్వ్ చేసుకుంటూ నడుచుకుంటూ అట్లా వెళ్ళిపోయినా మీ అందరినీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, అరే ఎంత అమాయకులు ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత మంచిగా వచ్చి కూర్చున్నారు. నేను సిటీలో ఒక 2 చర్చిలో వాక్యం చెప్పి ఉన్నా. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి, ఈ మనిషికి ఈ సీటు, ఈ మనిషికి ఈ సీటు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు ఉన్నదాన్ని బట్టి నీకు గౌరవం వస్తుంది. ఇక్కడ దేవుడికి ఎక్కడ గౌరవం ఉంది? ఇక్కడ అంటే ఇక్కడ ఉంది. ఎందుకు? ఇక్కడ చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, తెలివి గల వాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, మోసపుచ్చేవారు ఉన్నారు. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? మనుషులంతా మంచివారే, కానీ నీ పోరాటం ఎవరితో చేయాలి? మనిషి లోపల ఉన్న చీకటి శక్తితో చేయాలి. ఎవరితో చేయాలి? చీకటి శక్తి. ఆ చీకటి శక్తి ఏంటి? నీలో ఉన్న కోపం, నాలో ఉన్న కోపం, నీ లోపల ఉన్న ద్వేషం, నా లోపల ఉన్న ద్వేషం, నీ లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రం, స్వార్థం ఏవైతే ఉన్నాయో ఇవి చీకటి శక్తులు అంటారు వీటిని. బైబిల్ వాక్యంలోకి పోదాం. దేవుడు నాకు అనుగ్రహించబడిన వాక్యాన్ని నేను మీకు బోధించాలనుకుంటున్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మీరు విషయమందు ఒక్క నిమిషం అమ్మా. మీరు రాసిన విషయమును స్త్రీని ముట్టుకొనుట పురుషునికి మేలు. వాక్యం చెప్తుంది ఏమని అంటే, నువ్వు స్త్రీని పట్టుకోకుండా ఉండటమే నీకు మేలు, పట్టుకొని ఉండటం కాదు. కానీ లోక సంబంధం ఏం చేస్తుంది? ఒక పట్టుకునేటట్లు చేస్తుంది, ఒక దుష్ట ఆలోచన తీసుకొని వస్తుంది. తెలుస్తలేదా?
వాక్యం ఏం చెప్తుంది? నీ లోపల ఆత్మ ఫలాలు ఉండాలని చెప్తుంది. కానీ లోకం ఏం చెప్తుంది? ఒక అందమైన అమ్మాయి తీసుకొచ్చి కళ్ళ ఎదురుగా నుంచోబెట్టి అక్కడ ఏమైతుంది? నీ ఆలోచన డైవర్ట్ అవుతుంది. ఏమని? అరే ఈ అమ్మాయి అంత పాత నిబంధన ప్రకారం వ్యభిచారం చేస్తే తప్పు, కానీ కొత్త నిబంధన దేవుడు భూమి మీదకి వచ్చి సజీవుడుగా ఉండి నడుచుకుంటూ చెప్పిండు. ఏమని? అరే నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్ల మొహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసిన ఆ క్షణం ఆ ఆత్మతో, శరీరం కంటే ఆత్మ చాలా బలమైనదంట, చాలా బలమైనది. చదవండమ్మా. అయినను జాగ్రత్తము జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యలకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుపవలెను. ఒక నిమిషం అమ్మ, వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? అమ్మా యూతున్నారు వెనకాల నా సహోదరులు అందరూ, అంటే నేను కూడా మీతో పాటే చెప్తున్నా, దయచేసి కొన్ని వాక్యాన్ని వినండి. వాక్యం చెప్తుంది ఏమని అంటే, ఈ లోక సంబంధి అయిన ఈ విషయంలో జాగ్రత్త కలుగుతుంది. ఎందుకంటే మనం మనుషులం, దేవుడు కాదు, దేవుళ్ళం కాదు, మనం మనుషులం, దేవుడు సృష్టించుకున్న మనుషులం కాబట్టి జాగ్రత్త ఉంటుంది. ఈ జాగ్రత్త కలుగుతుందని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలంట, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. వీళ్ళిద్దరు ఏం చేయాలి? వారు వారి ధర్మములను వారు నడుకోవాలని. నెక్స్ట్ 4వ వచనం, భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు. అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహముపై అధికారము లేదు. వాక్యం చెప్తుంది ఏమని? నీ నీ శరీరం ఉందే, శరీరం, ఈ శరీరం పైన నీకు పెళ్లి కాకముందు ఏమో తెలియదు. పెళ్లి కాకముందు నువ్వు ఏడు ఉండాలా? కన్య అయిన మరియవలే ఉండాలా. పెళ్లి అయిన తరువాత నీ శరీరం పైన అధికారం ఎవరిది? నీది కాదు, నీ భర్తది, నీ భర్తది మాత్రమే. వాక్యం చదివిస్తున్నది. ఈరోజు కొత్త సంవత్సరంలో దేవుడు సజీవంగా నడిపించి ఉన్నాడు ప్రతి ఒక్కరిని. నీ శరీరం పైన ఎవరికి అధికారం? నీ భర్తకే. పురుషులకు చెప్తున్న వాక్యం ఏమని అంటే, నీ భార్య ఉన్నదే ఆమెకే నీ శరీరం పైన అధికారం, నీకు కాదు, నీకు కూడా కాదు నీ అధికారం. నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకే నీ పైన అధికారం. కానీ ఈ రోజులు ఎట్లున్నామంటే, మనం ఒక ఆమె వచ్చి వేరొక భర్త దగ్గర మొన్న ఇట్లా మీ భార్య ఏం చేస్తుందో తెలుసా? అరే నాకు తెలిసిన నా భార్య గురించి నువ్వు నాకు చెప్పలేదు, ఘోర ఇట్లా రావట్లే. ఏం జరిగిందంట? ఏంది కథ? ఏం చేసింది? చెప్పు చెప్పు చెప్పు. అరే తెలియదు రాబోయే, చెప్పు చెప్పు. ఇట్లా పడిపోతున్నావు. అక్కడ ఏమైతుంది? అపవాదికి నువ్వు చోటిస్తున్నావు. ఆ క్షణం నా భార్య గురించి నాకు తెలియదా అని అంటే మాట మాట్లాడతారా? మాట్లాడతా. మనం ఏం చేస్తున్నాం? చెప్పు చెప్పు చెప్పు, నాకు ఆల్రెడీ నాకు ఎప్పటి నుంచో ఉంది దాకా చెప్పు చెప్పు. ఎట్లా అంట? అట్లానే భర్త గురించి భార్య కూడా ఏం చేస్తుందంట? వేరే వాళ్ళ గురించి ఆరాటపడుతున్నారు. కానీ దేవుడు వాక్యం చదివిస్తున్నాడు ఏమని? నీ శరీరం పైన నీ భర్తకే అధికారం, నీ భార్య పైన నీ భర్తకే అధికారం, నీ భర్తకు నీ భార్య పైన మాత్రమే అధికారం, వేరొకరికి కాదు. దేవుడు చదివిస్తున్న మాట ఈరోజు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు దేవుడు ఫస్ట్ చెప్పి ఉన్నాడు ఏమని? ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అమ్మ ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్టు కొంతకాలం వరకు బయలు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు
మనస్సు నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఒక్క నిమిషం అమ్మ, వాక్యం చదివిస్తున్నది ఏమనంట? ఎడబాయకుడి. ఎందుకు? సాతాను శోధింపకుండానట్లు. మీరు ఎప్పుడైతే మీరు భర్త దగ్గర చిన్న చిన్న గొడవలకి, అరే పిల్లకి అన్నం పెట్టి వాళ్ళ దగ్గర నువ్వేం చేస్తున్నావు, పెట్టొచ్చు కదా, వచ్చి నేనే పెట్టాలా ప్రతిసారి వస్తానే. ఇట్లాంటి చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు నా దగ్గరికి. వాళ్ళు ఏమంటున్నారు అంటే, పొగలంతా భర్త జాబ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి కొంచెం హీటర్ పెట్టండి అంటే, సరే నేను పెట్టుకుంటాను అనేటోళ్ళు కొంతమంది. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో పెట్టవచ్చు కదా, ఏం చేస్తున్నావు? स्टॉक सुन के सबसे पहले लोग सोचते हैं कि ఇట్లా ఏం చేస్తున్నావు? అపవాదికి చోటు ఇస్తున్నావు. ఇట్లా శోధింపకుండా ఉండనట్లు ఏం చేయాలంట? తిరిగి దూరంగా ఉండవద్దు. ఎడబాయకుడి అంటే దూరంగా వెళ్ళిపోవద్దు, మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఎందుకు? మన దేవుడు ఎట్లాంటి అంటే దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు. ప్రతి దానిని ఆయన ఎక్కడ ఆయన భూమి మీద బతికిన 33 సంవత్సరములు ఆయన దగ్గర ఎటువంటి ముందు అసలు మన దేవుడు ఎట్లా అంటే, చిన్నప్పుడు హేరోదు అయిన రాజు ఆయన చంపలేకపోయిండు. కొంచెం కాలం జరిగిన తర్వాత ఆయనకి సిలువ వేయబడడానికి పోయినప్పుడు ఆ పిలాతు ఎవరైతే ఉన్నాడో యేసుక్రీస్తు తప్పులు చూపించలేక, ఈయన ఎందుకు నాకు ఏ తప్పు కనిపించట్లేదు, నేను ఈయనకి ఏ విధంగా శిక్ష వేయాలి అని చెప్పేసి జుట్టు పోకున్నాడు ఆయన పిలాతు. చివరికి హేరోదు చంపలేకపోయాడు, పిలాతు చంపలేకపోయాడు. శిలువ మీద మేకులు కొట్టినప్పుడు ఆయన చేతుల్లో నుంచి వచ్చే రక్తాన్ని చూడలేదా? బైబిల్ వార్తను చదివిస్తున్నది బైబిల్. ఏమని అంటే, శిలువ మీద కూడా నన్ను మరణించలేకపోయాడు, సమాధి నన్ను కట్టలేకపోయింది, నేను కావాలంటే రాళ్ళను కూడా మనుషులు చేసుకుని నేను వాడుకుంటా, మీరెంత నాకు అంటే దేవుడు అన్నాడు ఈ మాట బైబిల్ గ్రంథంలో. మీరెంత నాకు, నేను రాళ్ళను కూడా మనుషులుగా చేసుకొని వాడుకోగలను నేను. కానీ మళ్ళా ఏమంటే ఆయన ప్రేమ చూపించుకొని ఏమంటున్నాడు? నా ప్రియ కుమారులారా, మీరు ఎందుకు వేషధారులారా ఉంటున్నారు? ద్విమనస్సులై ఉండకుడి, ఏక మనస్సు. మీ నోట్ల నుంచి వచ్చే మాట, నీ మైండ్లో కలుగుతున్న ఆలోచన, నీ హృదయంలో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఏకంగా ఉండాలి. ఇవి ఏకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంట? నీ లోపల హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు వాక్యం చదివిస్తున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. దేవుణ్ణి చూస్తున్నామా మనమంతా? ఈరోజు చూస్తున్నామా? క్రైస్తవులు అన్నప్పుడు దేవుడు చేసిన కార్యాల కంటే మన గొప్ప కార్యాలు చేయాలని మనం చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకే చేయలేదు? ఎందుకు? వేషధారులమై ఉన్నాము, అన్యులమై ఉన్నాం. అన్యులు చేస్తున్నారే, మనము చేస్తాం. వాళ్ళకి మనకి తేడా ఏముందండి? అవునా? చాలా మంది ఎట్లా ఉన్నారంటే, నాకు చదువు రాదు, నేను ముందుకు రాదు అనేటోళ్ళే ఉన్నారు. దయచేసి అతన్ని వదిలిపెట్టండి, ప్రార్థించండి, దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. 100% నేను రాసిస్తున్నా. నా జీవితం ఒక చిన్నప్పటి నుంచి గత 2 సంవత్సరాల క్రితం దాకా నేను ఈ ఊర్లో చాలా మందికి తెలియదు. నేను ఎంతమంది తెలిసి చేయలేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలిసిన వాళ్ళు ఎవరున్నారో నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేను ఎవరికి తెలియాలనే విషయం నాకు లేదు, ఎందుకంటే నేను ఊళ్ళో. కానీ దేవుడు ఈరోజు నన్ను నడిపించి ఉన్నాడు. చిన్నప్పుడు ఎప్పుడో నేను బైబిల్ గ్రంథం పట్టుకున్నా, కొంతకాలం తర్వాత అసలు దేవుడే లేడని చెప్పి చూస్తున్నా. కానీ ఆయనకు తెలుసు ఏ టైంలో ఎక్కడ జాల వేయాలి అన్న విషయం ఆయన బాగా తెలుసు. అవునా? నెక్స్ట్, ఇది నా ఉపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండబోతున్నాను, అయినను వేడొక విధములను మరి ఒక విధములను ప్రతి మనుషుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. ఒక నిమిషం అమ్మ, దేవుడు వాక్యం చదివిస్తున్నది ఏమని ఇస్తున్నది? దయచేసి నేను ఇదిగో ఎంత ముట్టుకుంటున్నా, కనీసం రోడ్డు తెరవండి ప్లీజ్. నా కోసం కాదు, దేవుడి కోసం కాదు. నోరు తెలిసి వింటున్నారా నా మాట? వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఎత్తండి చేతులు పైకి గట్టిగా.
వింటున్నారు కదా? మరి చెప్పండి, నోరు లేదు ఏమవుతుంది మీకు? ఏమంటున్నాడు దేవుడు? ఒకడు ఒక విధముగా, మరి ఒకడు మరొక విధముగా, ప్రతి మనుషుడు తనకు ఉన్న ప్రతి ఒక్కటి మనం ఏమంటున్నామంటే, మనం ఒక పనికి పోతే ఒక 300 రూపాయలు కూలి వస్తుందా? ఎవరు వస్తుందా? వస్తుందా? ఆ 300 రూపాయల కూలి ఎవరు ఇస్తారు మనకి? ఇక్కడ దేవుడే ఇస్తారులే కానీ ఆడెవరు ఇస్తారు చెప్పండి? ఆడెవరు ఇస్తారు? పని ఒక మనుషుడు ఇస్తాడు. కానీ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనం పని చేయడానికి మనకు శక్తి ఉంది చూడండి. ఆ శక్తి ఇచ్చింది దేవుడు ఇవ్వాలి, మనిషి వల్ల వచ్చింది కాదు. అరే నిజం, అరే నేను నిజం చెప్తున్నా. మా తండ్రి ఎట్లా అంటాడో తెలుసా? 7 मार्च से अप टू 80% ऑफ। 7 ఈ క్షణము నిన్ను కోపగించుకొని అప్పుడప్పుడే పరిసర శాస్త్రుల మీద వేషధారులారా మీరు ఎందుకు ఇట్లా చేయించున్నారు? మీరు చెప్పేది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి, నేను చెప్పిన గ్రంథం ఏం చెప్తుంది, మీరు ఏం పాటిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద అప్పటికప్పుడే అంత పైరయ్యి మళ్ళా దేవుడు ఏం చేసిండు తెలుసా? నా ప్రియ కుమారులారా మీరు ఎందుకు ఇట్లా చేయించున్నారు? నేను మీకు చెప్పిన మాట ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి దేవుడు వాక్యం చదివించుకున్నది ఈరోజు. నేను మీకు అబద్ధం చెప్పట్లే. చాలా మంది ఇప్పుడు డిబేట్స్ లోకి వెళ్తున్నారు. చాలా మంది హిందువులు వచ్చి క్రైస్తవులు అట్లా ఇట్లా అని చెప్పి ఏదైతే చూపిస్తున్నారు, తప్పు ఎవరిది? వాళ్ళది కాదు, మనది. ఎందుకు? దేవుని బట్టి నడవట్లేదు. దేవుని బట్టి నడిస్తే ఈ కార్యాలు, గొప్ప కార్యాలు మనం ఎందుకు చేస్తలేదు? దేవుని బట్టి నడవట్లేదు కాబట్టి చేయట్లేదు. ఆఖరికి నేను కూడా నేనే పరిశుద్ధుని కాదు. కానీ దేవుని వాక్యం, దేవుడు బైబిల్ గ్రంథంలో అన్నాడు ఏమని అంటే, నీతిమంతుడు అనువాడు ఒక్కడును కూడా లేడు నేను తప్ప. అంటే నేనంటే నేను కాదు, దేవుడు. అవునా? సరే, నెక్స్ట్ నా వలనే ఉండుట వారికి మేలని పెళ్లి గాలితోనూ విధువరాలతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలవలేని యెడల పెళ్లి చేసుకొనవచ్చు. కామతత్తులగుట కంటే పెళ్లి చేసుకొనట మేలు. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు పెళ్లి చేసుకొని ఉండటం. దేవుడికి పెళ్ళి అయిందా? కాలేదు. అందుకని దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, నా పిల్లలు నా వలే ఉండటం నాకు మేలు, కానీ మనస్సు నిలుపలేని యెడల పెళ్లి చేసుకోవచ్చు. కామ వాక్యం చెప్తుంది ఏమని? నువ్వు కామాంధుడుగా కామరాలుగా బతకడం కంటే కానీ పెళ్లి చేసుకుని ఉండటం మేలు. ఎందుకు ఈ బతుకు? అవునా? ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాక్యాన్ని చదువుతున్నారు కానీ అర్థం చేసుకుంటున్నారు కానీ దాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఉండలేకపోతున్నారు. అవునా? చాలా మంది నిజంగా మమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చెప్తా. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞ ఏమనగా, భార్యాభర్తలు ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోకుండా ఉండవలేను. ఒక నిమిషం. దేవుడు చెప్తున్నాడండి ఏమని? అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఇది ఏమని చెప్తున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు ఇది దేవుని ఆజ్ఞ కాదు కానీ పెళ్లి చేసుకోవచ్చు. ఇది దేవుని ఆజ్ఞ కాదు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భార్యాభర్తలు ఎడబాయకూడదు. ఒకవేళ ఎడబాయకూడదు అంటే అర్థం తెలుసా? విడిచిపెట్టకూడదు అని. పెళ్లి అయిన తర్వాత విడాకులు తీసుకోకూడదు. ఒకవేళ విడాకులు తీసుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవద్దు. వాక్యం చదివిస్తున్నది ఈరోజు. నువ్వు నేను చెప్పట్లేదు. శరీర సంబంధులై ఉన్నది, ఆత్మ సంబంధులై ఉన్నది. అవునా? దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు. పెళ్లి కామతత్తులు అవ్వడం కంటే పెళ్లి చేసుకుని ఉండటం మేలు. కానీ నేనేమనుకుంటున్నా,
నేనేమనుకుంటున్నా, నా పిల్లలు నాలాగే ఉండాలనుకుంటున్నా, కానీ మనస్సు నిలబడలేని పెళ్లి చేసుకోండి. దేవుడే చెప్తున్నాడు ఈరోజు. అవును నా కుమారా, నీకు 23 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఓకే నువ్వు పెళ్లి చేసుకో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఏమని? పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకో, విడిచిపెట్టద్దు. ఒకవేళ పెళ్లి విడిచిపెట్టాలి అన్న ఆలోచన ఉంటే పెళ్ళి చేసుకోవచ్చు. దట్స్ ఇట్. మొత్తం క్లియర్ కట్గా ఉంది బైబిల్. ఏమని? పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే నాలాగా ఉండాలని కోరుకుంటాను ఆ పిల్లలు, కానీ మనస్సు నిలబలేని ఎడల పెళ్లి చేసుకో, కానీ విడిచిపెట్టద్దు. ఒకవేళ విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పెళ్లి చేసుకో. నెక్స్ట్, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పుచున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టమైన కదా, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమెలో కాపురము చేయించున్న యెడల, కాపురమును ఒక నిమిషం, కాపురము చేయ ఇష్టపడని యెడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. మీ పిల్లలు అపవిత్రులైన. ఒక నిమిషం అమ్మా, వాక్యం దేవుడు చెప్తున్నాడు ఈరోజు. ఏమని అంటే, నీ భార్య తప్పు చేస్తుంది అనుకో, మనం ఏం చేస్తాం? బేలు అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది అవునా? నిజంగా చెప్తున్నా. ఏమంటారు? భార్య తప్పు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా ముందు వెళ్ళిపో, లేదంటే నువ్వన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా, లేదంటే పేరు నాకు కొడతాం. ఇది మనం చేసేది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమని అంటే, నీ భార్య తప్పు చేస్తుందా? చేస్తుంది. అయితే ఆమె గురించి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయి. దేనికి? అరే నేను కూర్చోరాకున్నాను, ఆ దుడ్డు నువ్వు అసలు ఏ అవతారం అనేది మీరు అనుకోవచ్చు. ఏమని? అరే ఏంది రావాడు అంత దుడ్డు పెట్టుకొని వచ్చి వాక్యం చెప్తున్నా పరిశుద్ధంగా. కానీ నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమని అంటే, అపవిత్రురాలైన భార్య నీకు దొరికినప్పుడు నువ్వేం చేయాలంట? ప్రార్థించాలంట. ఎందువలన అంటే, నువ్వు చేసే ప్రార్థన వలన ఆమె పవిత్రురాలు అవునేమో. అవునా? కానీ మనం ఏం చేస్తాం? విడాకులు పోతాం. దయచేసి పెళ్ళైన ప్రతి ఒక్కరు గ్రహించుకోండి ఒకసారి. ఇది దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి మీరు బైబిల్ చదివితే మారేది మీ యొక్క ప్రవర్తన. మీరు అన్యుల మధ్యలో మీరు నడుస్తున్నప్పుడు మీ యొక్క నడివడికను చూసి అరే వీడు క్రీస్తుని పోయి నడుస్తున్నారు అని చెప్పేసి అన్యజనులు ప్రతి ఒక్కరు గుర్తుపడతారంట. అప్పుడు లోక సంబంధి దేవుడు ఏం చెప్పిండంటే, నన్ను ఏ విధంగా ఈ లోకం తృణీకరించిందో, నన్ను ఏ విధంగా ఈ లోకం నన్ను కొట్టిందో, నన్ను ఈ లోకం ఎట్లయితే నా మొక్క మీద ఉమ్ము వేసిందో, ఏ విధంగా అయితే నేను నా తండ్రిని నేను వేడుకున్నాను, అట్లా మీరు నన్ను వేడుకోండి. నేను నా తండ్రి దగ్గరికి పోయి మీకు స్థానం ఏర్పాటు చేసి నేను మరలా వస్తా. అది రెండో రాకడా. అప్పుడు నేను తీసుకుంటాను మొత్తం. మీరు భూమి మీద మీరు తృణీకరించబడుతున్నారు. ఈ భూమి మీద మనుషుల మధ్య మీరు తిట్టించుకుంటున్నారు, మనుషులు మిమ్మల్ని కొడుతున్నారు. కానీ మీరు ఇక్కడ తగ్గుతున్నారేమో, కానీ నా దగ్గర మాత్రం నేను ఎక్కడో ఉంచుతానేమో. అందుకే దేవుడి వాక్యం చదివిస్తున్నాడు ఏమని అంటే, మీరు అవిశ్వాసులు ఉండకుండా మీ భార్య పక్క నుంచి, అట్లానే మీ భర్త పక్క నుంచి మీ మధ్య తప్పిదములు ఏమన్నా జరిగినాయి కదా, మీ ఎడల ఏమన్నా ప్రతి ఒక్కరు దయచేసి వాక్యాన్ని గమనించాలి.
తప్పిదములు జరిగిన ఎడల ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి మానవులో మన వల్ల ప్రతి ఒక్క తప్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరి వల్ల, అది నా వల్ల కావచ్చు, నీ వల్ల కావచ్చు, చిన్నపిల్ల కావచ్చు, పెద్ద పిల్ల కావచ్చు, ముసలి కావచ్చు, ప్రతి ఒక్కరి వల్ల తప్పు జరుగుతుంది. మనం ఏం గమనించుకోవాలా? ఆ తప్పుని దేవుని ఎడల ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ తప్పుని తూర్పుకి పడమరకి ఉన్నంత దూరాన్ని చేసి ఆ తప్పుని నేనే పట్టించుకోను నా కుమారా, నువ్వెందుకు ఆ తప్పుని జ్ఞాపకం చేసుకుంటున్నావు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, తప్పులు చేసిన కదా ప్రార్థించండి. నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అవును దేవా, నా భార్య ఇట్లా చేస్తుంది, పోయేదేముంది, పోయి ఆ పంచాయతీ పెడదాం, ఆ 10 మంది పెడదాం, ఈ 10 మంది పెడదాం. ఏం చేస్తారు? 10 మందికి చెప్పుకుంటారు. ఆ 10 మందిలో మీరు సులకన చేస్తారు తప్ప ఆ న్యాయం అసలు రాదు. ఆడ ఉండాల్సింది ఏంటి? మీ ఇద్దరి మధ్య ఒక్కగానో ఒక్క మాట. దేవుడు చదివిస్తున్నది ఏమంటే, నా సహోదరు సిలువ మీద ఉన్నప్పుడు ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సహోదరుడు అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి? నన్ను బట్టి నన్ను నడిచిన వాళ్ళే నా తండ్రి, నన్ను బట్టి నన్ను నడిచిన వాళ్ళే నా సహోదరులు, నన్ను బట్టి నా మార్గం ఏడుగా నన్ను కైగొన్నవాడే నా బిడ్డ. ఎవరు కాదు, నన్ను బట్టి నడిచిన వాళ్ళే నా పిల్లలు. దేవుని వాక్యం ఎట్లుందంటే ఉన్నంతగా కట్టం వలే ఉంది. నువ్వు ఎటు చూస్తే అటు దూరిపోతుంది. నీ అవసరాన్ని బట్టి వాడుకుంటావా? వాడుకో. నా దగ్గరకు వస్తావు కదా, నేను లెక్క లోపల ఏమంటుందంటే, అమ్మ మీరు చేసిన కదా, నేను దయచేసి చెప్తున్నా, దయచేసి మనసు పెట్టి వినండి. ఈ వాక్యం ఏదైతే జ్ఞాపకం చేసుకోండి. మీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు, ఎవరో మత చేస్తారు, మత చేస్తారు, ఏం చేయాలి? ఏనా లేదు మంచిగా అంటే ఏం లేదు. కోడలు చేస్తే మన ద్వారా ఏమైనా ఎట్లా చేస్తావా, నా కోడలు నా కొడుకు అంటావా? ఇలానే ఉంటాయి పంచాయతీలు. వద్దు, ఆ క్షణం నువ్వు ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థించు, దేవుడు ఏమని, దేవా ఇదిగో నా పరిస్థితి, నువ్వు చూస్తున్నావు కదా, నేను ఇట్లా బాధపడుతున్నా, నేను ఏడుస్తున్నా, నా ఏడుపుకి కారణం చెప్పండి, నన్ను ఎందుకు ఇట్లా హింసిస్తున్నావు అంటే దేవుడు ఆల్రెడీ చెప్పింది ఏమని, నన్ను హింసించిన వారు మిమ్మల్ని కూడా హింసిస్తారు, నా బిడ్డలైన వారు ఎవరు మిమ్మల్ని ద్వేషించరు, ప్రేమిస్తారు. దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే ప్రేమించడం, ద్వేషించడం. దేవుడు మనకు చెప్పింది ఏంటి? సహాయం చేసేటువంటి, సహాయాన్ని పొందుకోలేదు. నీకు ఏమంటాడంటే దేవుడు, నీవు ఇప్పుడు సహాయం చేసిన కదా నేను నీకు సహాయం చేయాలి. మనుషులు ఇచ్చేది, నేను ఒక 10,000 ఒక అనాథాశ్రమానికి ఇచ్చినప్పుడు, గత సంవత్సరం క్రితము ఇట్లా ఒక అనాథాశ్రమానికి పోయినప్పుడు వాళ్ళని అడిగారు ఏమని అంటే, బ్రదర్ నాకు ఇట్లా పిల్లలకి బుక్స్ లేవు, ఆ బుక్స్ తెప్పించుకోవాలి అన్నప్పుడు నేను ఒక 10,000 ఆ అనాథాశ్రమంలో ఇచ్చినప్పుడు, అదే టైంకి మా ఇంట్లో మా అమ్మ నాన్న ఫోన్ చేసి నాకు బాగాలేదు, నాకు ఒక 5,000 కావాలంటే నా దగ్గర లేదు పైసా, నేను ఆడబెట్టుకోను నా పైసా. అవును నిజం, నేను అబద్ధం చెప్పట్లేదు. కానీ ఏం జరుగుతుంది అంటే, మీరు ఇద్దరు తప్పు చేయడం వలన మీ పిల్లలు ఏమైతున్నారు? అపవిత్రులు అవుతున్నారు. మీ ఇద్దరు తప్పుల వల్ల, మీరు చేసిందే తప్పు, మళ్ళీ మీ తప్పుల వల్ల ఏమవుతున్నారు? పరిశుద్ధులైన పిల్లలు తప్పు అవుతున్నారు, అపవిత్రులు అవుతున్నారు. ఎందుకు అపవిత్రులను ఎందుకన్నారంటే, అక్కడ పదం ఎందుకు వాడాల్సిందంటే, దేవుడు పిల్లలు ఏమన్నాడు? పరలోక రాజ్యానికి అర్హులు, వాళ్ళని బట్టి నడిస్తేనే పరలోక రాజ్యం అన్నాడు. మరి అట్లాంటిది మీ వల్ల పిల్లలు ఎందుకు అపవిత్రులు అవుతున్నారు అంటే, మిమ్మల్ని చూసి పిల్లలు అదే నేర్చుకుంటారు. ఈ రోజు నువ్వు అమ్మ లెక్కలు వెళ్తున్నావా? ఆఫీస్లో కొంచెం తింటావు. ఈ రోజు నువ్వు సహాయం చేస్తున్నావా? అంటే దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అరే నేను అడుగున్న వాడికి ఇస్తా అని చెప్పి చేయి పిల్లలు. అవునా? అయితే మీరు ప్రార్థన చేయండి, తిరిగిపోవద్దు. అయితే 2 కొరింథియన్స్ 4th చాప్టర్ 18, 4వ అధ్యాయం 18వ వచనం. అమ్మ కొంచెం గట్టిగా సమస్తమును దేవుని వల్ల ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానం కాలం అది కాదు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18.
క్షణమాత్రం ఉండు. ఆ? ఒక్కళ్ళు చదువుతామా ప్లీజ్. నేను ఎందుకు బైబిల్ చూసి నేను చెప్పట్లేదు అంటే మీ చేత చదివించాలి అని. అర్థమవుతుందా? క్షణమాత్రం ఉండు, మా చులకను శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారతను కలుగు చేయుచున్నది. వేలానగా చాలా అట్లానే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ కంటికి కనిపిస్తున్నాయి అవి నిత్యం కాదు, కనిపించినవి ఇంకా ఉన్నాయి, అవే అసలైనవి. అట్లానే భూమి యందు నీవు ధనం కూర్చోబడి పరలోకమందు చిన్న స్థానాన్ని సంపాదించుకోండి అని చెప్పేసి వాక్యం చదివిస్తున్నది. అట్లానే అపోస్తులైన 12 మంది దేవుడు ప్రార్థిస్తున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కారు. అట్లానే రోమన్స్ లో మీరు లోక మర్యాదను అనుసరించుతున్నారు కదా, నా మర్యాదను మీరు తృణీకరిస్తున్నారు అని కూడా చెప్తున్నాడు. అట్లానే ఎఫీసులకు రాసిన పత్రిక 5:18 మద్యం మత్తులై ఉన్నప్పుడు అవి మిమ్మల్ని ఏం చేస్తాయంట? సామెతలు 20:1 లాస్ట్ మద్యం మత్తులై ఉన్నప్పుడు సామెతలు 20:1 ద్రాక్షారసము వెక్కిరింత పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారు జ్ఞానము లేని వారు. మద్యం మత్తులే ఉన్నప్పుడు ఒకవేళ దాని వశమైన వారు అల్లరి పుట్టిస్తారంట. మద్యం తాగదు, దయచేసి యూత్ గమనించాలండి. లాస్ట్ ఉన్నవారు అరే బాబు సాయి దయచేసి గమనించండి అందరూ, మద్యం మత్తులే ఉండద్దమ్మా. వినండి, దేవుడు వాక్యం చదివిస్తున్నది మనం వినేవాళ్ళ కాదు, కానీ దేవుడు కావాలనుకున్నది ఏంటి? విని అనుగ్రహించి దాన్ని బట్టి నడిచే వాళ్ళ మనం వాక్యం చదివిస్తున్నది. అట్లానే రోమీలకు రాసిన పత్రిక 18:13 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని వాక్యం చెప్తుంది ఏమని? నువ్వు శరీర సంబంధ కార్యాలు ఏదైతే ఉన్నాయో ఇవి చేస్తున్నప్పుడు ఏం చేయాలంట? నువ్వు ఇమీడియట్ గా చచ్చిపోవాలంట. కానీ దేవుని వాక్యం చదివిస్తున్నది ఏంది? శరీర క్రియలను జయించేది ఏంటంట? ఆత్మ. నువ్వు కాదు, నేను కాదు, ఆత్మ. ఈ లోపల ఆత్మ ఫలాలు ఉన్నప్పుడు ఈ లోపల నీ ఆత్మ ఏదైతే ఉందో ఇది ఉన్నప్పుడు ఈ లోపల శరీర కార్యములు రావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఏమనంటే, నువ్వు మానవేయవలసిన పనుల మీద కాదు, కానీ నువ్వు చేయవలసిన పనుల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మానవలసిన ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంట. అవునా? దయచేసి నేను ఒక్కసారి మీరు గమనించండి. దేవుని మీకు అనుకోవచ్చు మాకు ఇట్లా వస్తున్నాయి, నేను మీ అందరిలోకి రావాలని నేను అనుకుంటున్నా. వచ్చి నేను మీ పరిస్థితులను చూసి నా దేవుడిలో నేను ప్రార్థించేటప్పుడు మిమ్మల్ని కూడా నేను పొందుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను ప్రతి ఒక్కరింటికి నేను ప్రార్థిస్తాను. నాకు రేపు మళ్ళీ వెళ్ళేది ఉంది కాబట్టి నేను ఈరోజు సాయంత్రమే వస్తాను. నేను ఇంటికి వచ్చి మీకు ప్రార్థించుకోవడానికి సహాయం దయచేసి మీ యొక్క పేర్లను నేను రాసుకునే. ఓకేనా? అయితే శరీరాన్ని జయించడానికి మనం కాదండి, దేవుడు ఆత్మ కావాలి. ఈ భూలోక సంబంధాన్ని జయించాలంటే ఆత్మే కావాలి, మనం కాదు, మన వల్ల కాదు. కాబట్టి శరీర క్రియలను మనం వదిలేసుకుంటాం. శరీర క్రియలన్నీ मार्केट का ज्ञान नहीं है, टेंशन मत लो, देता है।
పరిశుద్ధుడా ప్రేమగా మాట్లాడి అయ్యా నీ యొక్క ప్రేమ వివరించడము నాయనా. అయ్యా మీ యొక్క నామం ఏదైతే ఉండి ఉన్నదో, అయ్యా మీ యొక్క ఆజ్ఞ ఏదైతే తెలియబడి ఉన్నదో, ఇక్కడున్న ప్రతి యవ్వనస్తుడు, ఇక్కడున్న ప్రతి పెళ్లి అయిన వారు, ఇక్కడున్న ప్రతి పెళ్లి అయిన యువకుడు గమనించుకొని ఆయన ఈ యొక్క వాక్యాన్ని విని గ్రహించువారిలాగా కాకుండా దాన్ని బట్టి అనుగ్రహించి, దాన్ని బట్టి తెలుసుకొని, దాన్ని బట్టి నడిచే విధిగా ఉండాలని మీరు మాకు చీకటి నుంచి వెలుగుగా నడుచుటకు మార్గాన్ని చూపించడానికే భూమి మీదకి వచ్చి ఉన్నారు. కానీ అంతే తప్ప ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి మీరు రాలేదు, అక్కడ సత్యాన్ని నిరూపించడానికి మీరు వచ్చి ఉన్నారు కనుక ప్రభువా ఈ యొక్క వాక్యములను మేము గైకొని తెలుసుకుని దాన్ని బట్టి నడిచే విధంగా మీరు మాకు కృపను దయచేయండి. ఈ యొక్క లోక శరీరాన్ని నేను జయించడానికి మీ యొక్క పరలోకం నుండి పరిశుద్ధాత్మ దిగి మా మీదకి రావాలని మేము కోరుకుంటుండగా ప్రభువా ఈ యొక్క పరిస్థితులను బట్టి, నా యొక్క దీనమైన పరిస్థితులను బట్టి నేను పడిపోతున్న ప్రతి క్షణం నాయన మిమ్మల్ని సిలువలో వేయబడి ఎట్లయితే కొట్టి ఉన్నారో, ఏ విధంగా అయితే ఉమ్ము వేయబడి ఉన్నారో అది నేను గుర్తు తెచ్చుకొని నా కొరకు నా దేవుడు చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క కార్యములు ఏదైతే చేయదలుచుకున్నానో ఆ కార్యములను ఆపివేసి మీ యొక్క మార్గంలో నీతిగా ఉండి మీ యొక్క పరలోక రాజ్యంలో జీవ కిరీటం పొందడానికి నన్ను అర్హులుగా ఎంచుకోమని ఈడున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన వారి యొక్క లోపల ఉన్న కష్టాలను తీసివేయండి, వారి లోపల ఉన్న శరీరాశలన్నీ తీసివేయండి, వారి లోపల జీవ జలాన్ని మీరు ప్రవహింపజేయండి. ఇప్పుడున్న ప్రతి దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆత్మ కనుక ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని మేము ఎరిగి గ్రహించుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ మీ యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలగాలని మీ యొక్క నామాన్నేనైనా అన్నిటికంటే పైనామము అని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిచ్చి ఉన్నది కనుక ప్రభావం మీ యొక్క మాటను అంగీకరించి మీరే నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, సజీవుడైన దేవుడు, మరణాన్ని కూడా జయించిన దేవుడు అని తెలుసుకుని ఉన్న ప్రకారము ఈ యొక్క ప్రార్థనను ఆలకించండి. అలాగనే మీరు ఇచ్చిన ఉచితంగా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ లోకంలో నాకున్నదంతా ఉచితంగా మీరు నాకు ఇచ్చి ఉన్నారు కాబట్టి నేను కూడా నా సహోదరుల యందు ఉచితంగా ఇచ్చుటకు నాకు సహాయాన్ని దయచేయండి. నా లోపల కఠిన హృదయాన్ని తీసివేయండి. మీ యొక్క ఆత్మఫలాలు ఈ ప్రేమ, దయ, దీర్ఘశాంతం, మీ ఆత్మఫలాలు ఏవైతే ఉండి ఉన్నారో వీటిని నేను అంగీకరించుకొని నా లోపల పెట్టుకొని నా సహోదరులు ఈ బైబిల్ నమ్ముకున్న నా క్రైస్తవులు ఎవరైతే ఉండి ఉన్నారో వీరి పట్ల, అన్యుల పట్ల, ప్రతి ఒక్క పట్ల నేను మీ యొక్క ఆత్మఫలాలను వెదజల్లే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని ప్రార్థన ఆలకించి మీ పాదాల చెంతకు మనం చేర్చుకోమని నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నటువంటి సహోదరుడు రాజేష్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను.